ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మరొక ఆచారం ఏంటంటే కల్పించిన పద్ధతులు లేదా తంత్రములు, ఆచారములు. ఇవే కదా, నువ్వు ఒక పద్ధతి కల్పించుకునే కదా వాక్యం అనుసరించకుండా మానేస్తున్నావు. నీకంటూ ఒక సంస్థను, వ్యవస్థను ఏర్పరచుకున్న కారణం చేత కదా దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నావు, మానేస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు, నీ చిత్తం వచ్చినట్టుగా నువ్వు నడుస్తూ నువ్వు ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకుని ఆ పద్ధతి ప్రకారం నువ్వు పోవాలనే నిర్ణయం తీసుకున్నావంటే నువ్వు కల్పించిన పద్ధతి కాకుంటే మరి ఇంకేముంది? లోకాన్ని, క్రైస్తవుల్లో, భక్తుల్లో పాలిస్తుండేది పద్ధతులేనట. భక్తులను, యేసుప్రభును నమ్మినటువంటి భక్తులను ఇప్పుడు ఎక్కువగా పాలించేది పద్ధతులంట. పద్ధతులు లేకుండా ఎవరు ఒంటరిగా లేరట. వాక్యాన్ని అనుసరించేదానికి ముందుకు వచ్చేవాళ్ళు తక్కువట. రకరకాల పద్ధతులను కావాలంటే ఎవరినైనా అడిగి చూడండి, మీరు ఎట చేస్తారు, మీ పద్ధతి ఏంటంటే మా చర్చిలో మేము ఎట చేస్తాం, వాళ్ళ చర్చిలో వాళ్ళు అట చేస్తారు. ఎట్టొచ్చాయి ఈ పద్ధతులన్నీ? కల్పించుకుంటే వచ్చినవి. అందుకు చెప్తున్నాడు, కల్పించిన పద్ధతులు, ఆచారములను విడిచిపెట్టండి. ఎక్కడికైనా చూడండి, ఇందులో లేనివి ఎక్కువ కనిపిస్తాయి, గ్రంథంలో లేనివి ఎక్కువ కనిపిస్తాయి, గ్రంథంలో ఉన్నవి కొంచెం కనిపిస్తాయి. ఎందుకంటే కల్పించిన ఈ పద్ధతులు మనకు అట్రాక్టివ్గా కనిపిస్తాయి.